సో టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ఒక కీలకమైన విభాగం పేపర్ 3లో ఉన్నటువంటిది గవర్నెన్స్. సో అయితే గవర్నెన్స్ చాలామంది అభ్యర్థులు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేస్తున్నారు. అలా చదవకూడదు. అండ్ క్లియర్‌గా పాలిటీ వేరే ఉంది, గవర్నెన్స్ వేరే ఉంది. పాలిటీ అనేదేమో కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటికల్ సిస్టమ్‌కి సంబంధించింది. గవర్నెన్స్ ఏమో అడ్మినిస్ట్రేషన్‌కి సంబంధించింది. అంటే సిలబస్ ఈజ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఓరియెంటెడ్. అంటే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎటువంటి అంశాలైతే ఉంటాయో, ఆ అంశాలు ఉన్నటువంటి ఏరియా ఇది. సో, ఇప్పుడు మనకి సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అనే ఒక అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ ఉంది. ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సెకండ్ పేపర్ ఉంది. సో, ఆ సెకండ్ పేపర్ మీరు చూస్తే గనక ఈ ఇందులో ఉన్నటువంటి గవర్నెన్స్‌లో ఉన్నటువంటి అంశాలు కంపాటబుల్‌గా కనపడుతుంటాయి. కాబట్టి మీ ఆన్సర్స్‌లో గాని, మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో గాని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డైమెన్షన్ ఉండేటట్టుగా చూసుకోవాలి. సో, ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఈవెన్ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రికమెండేషన్స్ గణనీయంగా కోట్ చేయాలి ప్రతి ఆన్సర్‌కి. అండ్ ఈవెన్ మీకు గ్రాడ్యుయేషన్ కోర్సెస్ తీసుకున్నా గాని, బీఏ సెకండ్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి. బీఏ ఫస్ట్ ఇయర్‌లో ఉన్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంశాలు కొన్నున్నాయి. సెకండ్ ఇయర్‌లో ఉన్నటువంటి అంశాలు కొన్నున్నాయి. కాబట్టి ఆ ఓరియంటేషన్‌లో చదవాలి దీన్ని. సో, కొంతమంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దృక్పథాన్ని పట్టించుకోవడం లేదు. అండ్ అలాగే కొన్ని టాపిక్స్ స్కిప్ చేసేస్తున్నారు. అంటే ఉదాహరణకి క్యాబినెట్ సెక్రటేరియట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, సెంట్రల్ సెక్రటేరియట్, మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్, సెక్రటేరియట్ డైరెక్టరేట్ రిలేషన్‌షిప్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇటువంటి అంశాలు కంప్లీట్‌గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పేపర్ 2లో అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్‌లో వచ్చే అంశాలనమాట. సో, ఈ క్యాబినెట్ సెక్రటేరియట్ ఉందనుకోండి. ఈ క్యాబినెట్ సెక్రటేరియట్‌లో వాట్ ఆర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది క్యాబినెట్ సెక్రటేరియట్ అనే క్వెషన్ రావచ్చు. అసలు ఆ క్యాబినెట్ సెక్రటేరియట్ గురించి ఎవరు పట్టించుకోవట్లే పాపం. అలాగే సెంట్రల్ సెక్రటేరియట్ ఉంటుంది. పీఎంఓ ఉంటుంది. వై పీఎంఓ ఈస్ నోన్ యాస్ ద సూపర్ క్యాబినెట్ అనే క్వెషన్ రావచ్చు. అంటే ప్రధానమంత్రి కార్యాలయాన్ని సూపర్ క్యాబినెట్‌గా ఎందుకు పిలుస్తారు అని చెప్పి. అలాగే మోడల్స్ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ సెక్రటేరియట్ అండ్ డైరెక్టరేట్. స్టేట్ లెవెల్‌లో మనకి సెక్రటేరియట్ ఉంటుంది. దానితో పాటు డైరెక్టరేట్ ఉంటుంది. సో, ఈ సెక్రటేరియట్ రోల్ ఏంటి? పాలిసీ మేకింగ్. డైరెక్టరేట్ రోల్ ఏంటి? పాలిసీ ఇంప్లిమెంటేషన్. అంటే విధానాలను తయారు చేయడం ఒకడు, అమలు చేయడం ఒకడు. సో, ఆ రెండిటికి ఉండేటటువంటి సంబంధాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే జిల్లా కలెక్టర్. చేంజింగ్ రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయాలి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో మనకి 1772లో ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పాత్ర ఏర్పడినప్పుడు ఏ విధంగా ఉంది? తర్వాత అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ గ్రాడ్యుయల్‌గా దాని అధికారాలు పెరుగుతూ ఎలా వచ్చినాయి? 1858 తర్వాత అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ గవర్నమెంట్‌కి మారిన తర్వాత జిల్లా కలెక్టర్ పాత్ర ఎలా మారుతూ వచ్చింది? ఆ తర్వాత మళ్ళీ 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక, 1950లో కాన్స్టిట్యూషన్ అమల్లోకొచ్చాక కలెక్టర్ పాత్ర ఏ విధంగా మారింది? 1991లో ఎల్‌పీజీ విధానాన్ని అమలు చేసే తర్వాత ఈ కలెక్టర్ పాత్రలో వస్తున్నటువంటి మార్పులేంటి? ఈ గుడ్ గవర్నెన్స్ ప్రభావంతో వచ్చినటువంటి మార్పులేంటి? 21వ శతాబ్దంలో, రెండవ దశాబ్దంలో అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కలెక్టర్ పాత్ర ఏ విధంగా ఉంది? ఇది ఏ విధంగా మారాల్సినటువంటి అవసరం ఉంది? అండ్ అలాగే పాసిబుల్ చేంజెస్ అండ్ రిఫార్మ్స్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ది పోస్ట్ ఆఫ్ కలెక్టర్. కలెక్టర్ పదవిలో తీసుకురావాల్సినటువంటి సంస్కరణలు. సో, ఇటువంటి అంశాలన్నీ ఇగ్నోర్ చేయకూడదు. కొన్ని అంశాలని పాలిటీలో భాగం అంటున్నారు కొంతమంది. కాబట్టి అవి చదవక్కర్లేదంటున్నారు. అంటే ఎగ్జాంపుల్ అలా స్కిప్ చేయడం జరుగుతుంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ అని చెప్పి సెకండ్ చాప్టర్‌లో ఉంటుంది. అందులో ఉన్నటువంటి అంశాలు పాలిటీలో అయితే పంచాయతీరాజ్ ఇన్‌స్టిట్యూషన్స్ గురించి 73 అమెండ్మెంట్ గురించి చదివితే సరిపోతుంది. బట్ గవర్నెన్స్‌లో ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ రూరల్ గవర్నెన్స్ అన్నప్పుడు మీరు డీఆర్‌డీఏ అంటే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఎన్ఐఆర్‌డి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ ఇలాంటి అంశాలు తెలుసుకోవాలి. అంటే బేసిక్‌గా వాట్ ఆర్ ద వేరియస్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎంగేజ్డ్ ఇన్ ది రూరల్ గవర్నెన్స్ ఆర్ రూరల్ డెవలప్‌మెంట్ అనే టైప్‌లో ఒక క్వెషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీరు అదే పాలిటీలో ఉన్నట్టుగా రాస్తే సరిపోదు. ఈ అంశాలని వేరియేషన్ క్రియేట్ చేయాలి. సో, ఇంకొక ఎగ్జాంపుల్ జ్యుడిషియల్ కంట్రోల్ గురించి ఒకటి చెప్తాను. అంటే ఇది ఈ గవర్నెన్స్‌లో ఉన్నటువంటి అంశాల్లో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్ అని ఉందొకటి.
అక్కడ మీకు వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్ అనే క్వశ్చన్ ఇవ్వచ్చు. సో, ఈ స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు పాలిటీలోనే చదువుతాం. పాలిటీలో మనకి 4th చాప్టర్‌లో స్పష్టంగా జ్యుడిషియరీ గురించి ఒక ఫుల్ చాప్టర్ ఇచ్చారు. కానీ అక్కడికి, ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఫోకస్ అనేది జ్యుడిషియల్ కంట్రోల్ మీద ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్‌ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది? దానికి సంబంధించినటువంటి అంశాలేంటి? ఇప్పుడు మిస్‌ఫిజాన్స్, నాన్ ఫిజాన్స్, మాల్ ఫిజాన్స్, ప్రొసెస్యుయల్ ఫిజాన్స్, ఓవర్ ఫిజాన్స్, ఫ్యాక్టో ఫిజాన్స్ ఇలాంటి పదాలు రావాలా ఆ స్కోప్‌లో. అంటే దుష్పరిపాలన, క్రియారాహిత్యం, అధికార దుర్వినియోగం, ప్రక్రియా లోపం, అతిక్రియా చర్య, అలాగే వాస్తవ నిర్ధారణలో లోపం చేయడం. అంటే అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వీటికి పాల్పడితే జ్యుడిషియరీ ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుందనమాట. ఎలా కంట్రోల్ చేస్తుంది? ఎక్స్ట్రార్డినరీ రెమెడీస్ ద్వారాను, జ్యుడిషియల్ రివ్యూ ద్వారాను, అలాగే ఆర్టికల్ 399 ఆర్టికల్ 299, 300 ద్వారాను. ఈ ప్రొవిజన్స్ ఈ 4 రకాల 3 రకాల పద్ధతులున్నాయి. ఆ పద్ధతులను ఉపయోగించి అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇలాంటి పద్ధతులను ఉపయోగించి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వీటికి పాల్పడితే అంటే మిస్‌ఫిజాన్స్‌కి పాల్పడితే, నాన్ ఫిజాన్స్‌కి పాల్పడితే, మాల్ ఫిజాన్స్‌కి పాల్పడితే అంటే ఈ కీవర్డ్స్ గనుక రాస్తే మీకొచ్చేటటువంటి మార్కులు పెరుగుతాయి. ఎందుకంటే ఈ గవర్నెన్స్ పార్ట్‌ని మన ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన లేకపోతే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్‌లు ఇవాల్యుయేషన్ చేస్తారు. సో, మరి అలా ఎవాల్యుయేషన్ చేసినప్పుడు వాళ్ళు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఈ పదాలన్నీ ఉపయోగిస్తుంటారు. ఆ పదాలను చూసినప్పుడు, పేపర్‌లో చూసినప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు. హ్యాపీ ఫీల్ అవుతారు. కాబట్టి ఇటువంటి టెర్మినాలజీని ఉపయోగించే విధంగా మీరు ఆన్సర్స్ రాయాల్సుంటుంది. సో, ఈ నేపథ్యంలోనే గవర్నెన్స్ మీద మెయిన్స్ ఇంటెన్సివ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. 12th ఆగస్ట్ నుంచి 16th ఆగస్ట్ వరకు. సో, ఎక్స్‌క్లూజివ్ క్లాసెస్ బై కృష్ణ ప్రదీప్ అండ్ ఇది 12th నుంచి 16th వరకు ఉంటాయి. 8 AM నుంచి 1 PM వరకు. డైలీ 5 అవర్స్ క్లాసెస్. అంటే టోటల్‌గా 25 అవర్స్. 250 పేజెస్ పీడీఎఫ్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ 50 క్యూ&ఏస్ ఉంటాయి. అలాగే దీంతో పాటు ఒక గ్రాండ్ టెస్ట్ 24 క్వెషన్స్ తోటి ఒక గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహిస్తున్నాం. రియల్ టైమ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, దేర్ విల్ బి ఎ ఫోకస్ ఆన్ ద అన్‌ఫోకస్డ్. టీజీ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు అంటే ప్రత్యేకంగా ఇలాంటి గవర్నెన్స్ మాడ్యూలే కాకుండా టీజీ మాడ్యూల్స్, పీజీ హిస్టరీ, టీజీ ఎకానమీ, టీజీ జియోగ్రఫీ ఇటువంటి తెలంగాణ మూవ్‌మెంట్ ఇటువంటి. సో, those who are interested can click the link below to register. సో, ఇది కంప్లీట్‌గా మీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 గవర్నెన్స్ క్లాసెస్‌కి 25 గంటల్లో ఈ టాపిక్స్ అన్నీ మీకు నోట్స్‌తో సహా ఇవ్వడం జరుగుతుంది. అది. దీనికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ క్రింద ఉన్నటువంటి లింక్‌ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.